హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో వచ్చేసి ఈరోజు ఫిజిక్స్లో ఉండి టాపిక్స్ ఇవి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. రసాయన సంయోగ నియమాలు మరియు రసాయన సమీకరణాల గురించి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఫస్ట్ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా కావాలంటే కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ప్రాక్టీస్ బిట్స్ ఏందో చూద్దాం. సైన్స్కి సంబంధించింది. ఫిజిక్స్లో Na2SO4 ప్లస్ BaCl2 BaSO4 ప్లస్ 2NaCl ఈ చర్య నియమాన్ని తెలుపుతుంది. ఏ నియమాన్ని తెలుపుతుందంటే ద్రవ్య నిత్యత్వ నియమం. సెకండ్ క్వశ్చన్, కాపర్ సల్ఫేట్ రంగు ఏ రంగులో ఉంటుందంటే ఎరుపు రంగులో ఉంటుంది. భార ఘనపరిమాణం సంబంధిత ఘనాలను ఉపయోగించి అంశం ఏది? STP వద్ద 2 మోలాల వాయువు ఆక్రమించే ఘనపరిమాణం. గతి ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమాన ఘనపరిమాణం గల 2 ఫ్లాస్కులలో హైడ్రోజన్ SO2 వాయువులు ఉన్నాయి. వాటిలో సమాన సంఖ్య ఏది అని అంటే ప్రోటాన్లు ఉంటాయి. అందులో ఏముంటాయంటే ప్రోటాన్లు ఉంటాయి. ఈ క్రింది వాటిలో సరి అయిన ప్రవచనం ఏది ప్రవచనం కరెక్ట్గా ఉంది అని అంటే ఏ ప్రవచనం అంటే పైవన్నీ కరెక్టే. రసాయన చర్యలు జరిగినప్పుడు శక్తి మార్పులు సంభవిస్తాయి. ఒక రసాయన మార్పు జరిగినప్పుడు పరమాణువుల పునరామరిక జరుగుతుంది. అవక్షేపణ చర్యలలో కానీ లవణాలు ఉత్పత్తి అవుతాయి. అంటే ఇవన్నీ కరెక్ట్. ఒక రసాయన చర్యను సంకేతంలో చూపుట. ఏ సంకేతంతో చూపిస్తారు అని అంటే రసాయన సమీకరణంతో చూపిస్తాం. ఒక చిన్న జింకు లోహపు ముక్కను కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఉంచి వేడి చేసినప్పుడు ఏర్పడు పదార్థం ఈ క్రింది వానిలో ZnSO4 ప్లస్ Cuలతో సూచిస్తారు. జింక్ పూత వేయుట ద్వారా ఇనుము తుప్పు పట్టకుండా నిరోధించు పద్ధతి ఏది అంటే గ్వాలనైజేషన్. ఈ క్రింది వానిలో తుల్య రసాయన సమీకరణానికి సంబంధించి సత్యం కానిది ఏది అంటే చర్యకు ఇరువైపులా గల ఆవేశిత అయానుల సంఖ్య సమానం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, రసాయన చర్యలలో పదార్థము జింపదు లేదా నశింపదు అనున్నది డాష్ను తెలియజేస్తుంది. ఏ దాన్ని తెలియజేస్తుంది అంటే ద్రవ్య నిత్యత్వ నియమంను తెలియజేస్తుంది. Na2SO4 ఇతర BaCl2 BaSO4 NaCl2 ఈ చర్య నియామకాన్ని తెలిపిస్తుందంటే ద్రవ్య నిత్యత్వ నియమంను తెలియజేస్తుంది. కాల్షియం కార్బోనేట్ను వేడి చేస్తే ఏర్పడే పదార్థం ఏది? CO2 వస్తుంది. సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4 తయారీలో సల్ఫర్ ట్రయాక్సైడ్ అంటే SO3 వాయువును నీటిలో కరిగిస్తాయి. రసాయన మార్పు ఏదంటే రసాయన సంయోగము. సోడియం హైడ్రాక్సైడ్ NaOH హైడ్రోక్లోరిక్ ఆమ్లం HClతో చర్య పొంది సోడియం క్లోరైడ్ NaCl మరియు నీటిని ఏర్పరుస్తుంది. ఈ రసాయన చర్య అంటే రసాయన ద్వంద్వ వియోగము. పొటాషియం అయోడైడ్ ద్రావణంను లేడ్ నైట్రైట్ ద్రావణంకు కలిపినప్పుడు ఏర్పడు అవక్షేపం ఏది అంటే లేడ్ అడైట్. కాపర్ సల్ఫేట్ రంగు ఏ రంగులో ఉంటుందంటే నీలము. ఆక్సిజన్ సమక్షంలో మిరుగుమిట్లు కొలుపుతూ మండే పదార్థం ఏది అంటే Mg. లెడ్ నైట్రేట్లను వేడి చేసినప్పుడు విడుదలకు వాయువు ఏది అంటే O2 ప్లస్ NO2 విడుదలవుతుంది. నెక్స్ట్, మెగ్నీషియం గాలిలో మండి మెగ్నీషియం ఆక్సైడ్ను ఏర్పరుస్తుంది. రసాయన చర్యను ఏమంటారు అంటే రసాయన సంయోగం అంటారు. రసాయన సమీకరణం ఈ క్రింది అంశానికి సాంకేతికంగా సూచిస్తుంది ఏది అంటే క్రియాజన్యాలను రెండింటిని సూచిస్తుంది. పరస్పర ఘనపరిమాణ సంబంధిత ఘనాలను ఉపయోగించే సిద్ధాంతం ఏది అంటే అవగాడ్రో. భార ఘనపరిమాణము సంబంధిత ఘనాలను ఉపయోగించే అంశం ఏది అంటే STP వద్ద 1 మోల్ వాయువు అసంక్రమించే ఘనపరిమాణం. 1 గ్రామ్ హైడ్రోజన్లో ఉండే వాయువుల సంఖ్య అంటే 3.01 × 1023. అవగాడ్రో సంఖ్య అనగా 22.4 లీటర్ల వాయువులలోని అణువుల సంఖ్య NTP వద్ద. సమాన సంఖ్యలో అణువులను కలిగిన వాయువుల జత 11 grams CO2 మరియు 7 grams N2.
ఈ క్రింది వాణిలో అధిక ద్రవ్యరాశి కలిగినది అంటే 5 మోలుల నైట్రోజన్. ఎస్టీపీ వద్ద 24 గ్రామ్స్ మిథేన్ ఆక్రమించే ఘనపరిమాణం అంటే 33.6 లీటర్స్. గతి ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమాన ఘనపరిమాణం గల 2 ఫ్లాస్కులలో హైడ్రోజన్ SO2 వాయువులు ఉన్నాయి. వాటిలో సమాన సంఖ్యలలో అంటే అణువులు ఉంటాయి. NaCl + AgNO3 AgCl + NaNO3 అనే చర్య క్రియాజన్యాలు అంటే AgCl NaNO3. CuO + CO Cu + CO2 అనే చర్యలలో క్రియాజనకాలు అంటే CuO COలు. ఈ క్రింది నియమాన్ని ఉపయోగించి సమీకరణాలను తుల్యం చేస్తాయి అంటే ద్రవ్య నిత్యము నియమం. NaClకు AgNOను కలిపితే ఏర్పడే అవక్షేపం AgCl వస్తుంది. ఉష్ణమోచక చర్యలలో ఉష్ణం విడుదలవుతుంది. రసాయన సమీకరణాలలో వాయువులను ఈ గుర్తుతో సూచిస్తారు అంటే ఈ బాణం గుర్తుతో ఇలా విధంగా సూచిస్తారు. Na2SO4 + BaCl2 BaSO4 + 2NaCl. ఈ చర్య ఏ నియమాన్ని తెలుపుతుంది అంటే ద్రవ్య నిత్యత్వ నియమం. కాపర్ సల్ఫేట్ రంగు అంటే నీలంలో ఉండును. భార ఘనపరిమాణం సంబంధిత ఘనాలను ఉపయోగించే అంశం. ఎస్టీపీ వద్ద 1 మోల్ వాయువు ఆక్రమించే ఘనపరిమాణం. గతి ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమాన ఘనపరిమాణం గల 2 ఫ్లాస్కులలో హైడ్రోజన్ SO2 వాయువులు ఉన్నాయి. వాటిలో సమాన సంఖ్యలలో అణువులు ఉంటాయి. ఈ క్రింది వాణిలో సరియైన ప్రవచనం అంటే రసాయన చర్యలు జరిగినప్పుడు శక్తి మార్పులు సంభవిస్తాయి. ఒక రసాయన మార్పులు జరిగినప్పుడు పరమాణువుల పునరమరిక జరుగుతుంది. అవక్షేప చర్యలలో కరగని లవణాలు ఉత్పత్తి అవుతాయి అంటే పైవన్నీ కరెక్ట్. ఒక రసాయన చర్యను సంకేతాలతో చూపుతాయి అంటే రసాయన సమీకరణం. ఒక చిన్న జింక్ లోహపు ముక్కను కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఉంచి వేడి చేసినప్పుడు ఏర్పడు పదార్థం ఈ క్రింది వాణిలో అంటే ZnSO4 + Cu. జింక్ పూత వేయుట ద్వారా ఇనుము తుప్పు పట్టకుండా నిరోధించు పద్ధతి అంటే గ్వాలనైజేషన్. ఈ క్రింది వాణిలో తుల్య రసాయన సమీకరణానికి సంబంధించి సత్యం కానిది అంటే చర్యకు ఇరువైపుల గల ఆవేశిత అయానుల సంఖ్య సమానం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.